మళ్ళీ డిఆర్సి మీటింగ్స్, జిల్లా అభివృద్ధి సంక్షేమ సమావేశాలు నిర్వహించాలని సర్కారు నిర్ణయం. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలకు ఇన్ఛార్జి మంత్రుల నియామకం. జిల్లా స్థాయిలో పరిష్కరించలేని సమస్యలు సీఎం దృష్టికి తెచ్చేందుకు అవకాశం. డిఆర్సి మీటింగ్ కు మినీ అసెంబ్లీలుగా గుర్తింపు. 10 ఏళ్లు పక్కన పెట్టిన గత బీఆర్ఎస్ ప్రభుత్వం. బొచ్చు లాంటి వార్త రాసుకొచ్చింది వీడు. అసలు నువ్వు అసెంబ్లీ సమావేశాలు పెడితే ఒరిగింది ఏమున్నది, డిఆర్సి సమావేశాలు పెడితే ఒరిగేమున్నది రే ఇడియట్ వేలో. ఇక్కడ అప్పులు తెచ్చిండు, అక్కడ పథకాలు ఇస్తలేదు, గవి రాసుకరారా ఇడియట్ ఫెలో. ఈ సమావేశాల వల్ల మీ ఛాయ ఖర్చులకు, మీ నీళ్ళ ఖర్చులకు, నీ టిఫిన్ల ఖర్చులకే ఉంటుంది తప్పించి దీనివల్ల బొత్స వచ్చేదేమున్నది రాష్ట్రానికి. గత ప్రభుత్వం విస్మరించింది వీటిని. ఏమున్నది, అసెంబ్లీ ఉండే, మినీ అసెంబ్లీ దేనికి మళ్ళా? ప్రజావాణి అన్నాడు. ప్రజావాణి వాళ్ళు ఇవ్వనికన్నా ఒక్కనికి లబ్ధిదారుడు, బాధితుడు పోయి లబ్ధిదారుడు వచ్చిండా? ఖర్చులు తప్పించి దీనివల్ల ఏం లేదు. ప్రజలను మభ్యపెట్టే వార్తలు ఇవన్నీ. ఓవైపు అసెంబ్లీ ఉండే 119 మంది ఎమ్మెల్యే వాళ్ళకి పోయి మాట్లాడవలసిందే ప్రజా సమస్యల గురించి. మళ్ళీ డిఆర్సి బొచ్చార్సి ఇవి పెట్టి దేనికి వచ్చేది? మినీ అసెంబ్లీగా గుర్తింపు. ఈ మినీ అసెంబ్లీని గత ప్రభుత్వం పట్టించుకోలేదు. గత ప్రభుత్వం కనుక ఈ మినీ అసెంబ్లీని పట్టించుకుంటే ఇప్పుడే సమస్యలను పరిష్కరించేది. అలా పోయి డిఆర్సీలో ఒకరికోడు గల్ల పట్టుకుని ఈ 4000 పింఛను ఎందుకు ఇవ్వలేదు, ఈ 7000 రైతు భరోసా ఎందుకు ఇవ్వలేదు, ఇంటర్నేషనల్ స్కూళ్ళకు పునాదులు ఎందుకు వెళ్ళలేదని మొత్తం గల్లాలు పట్టుకొని ఒకరు అడిగి రేవంత్ రెడ్డి మెడలు వంచి తెల్లారి వరకే శాంక్షన్ చేసినట్టు మాట్లాడతాను. ఈ అవసరమే లేవు ఇవన్నీ. మినీ అసెంబ్లీ దేనికి రా? మినీ అసెంబ్లీ ఆల్రెడీ అసెంబ్లీ ఉంది. అసెంబ్లీ సమావేశాలు ఇక 2-3 రోజులు అయితే మళ్ళీ స్టార్ట్ అవుతాయి. ఇదో ప్రజలను దృష్టి మరల్చి ప్రజలను మభ్యపెట్టి పూట గడుపుకునే పనులు. ఏందో కథలు పడతాడు. ఈ 10 జిల్లాలకు సంబంధించి పెడతారు. ఇక అన్ని సమస్యలన్నీ అక్కడికక్కడికే పరిష్కరించినట్టు చెప్తాను. ఈ ఖర్చులే ఓ 4 ఎమ్మెల్యేలు ఒక కాడ కలిసిందంటే ఖర్చే. ఓ 10 మంది అధికారులు ఒక కాడ కలిసిందంటే ప్రభుత్వ ఖజానా కాలే. నీకు అసెంబ్లీ ఉన్నాక మళ్ళీ మినీ అసెంబ్లీలు ఎందుకుర్రా మీకు? మా ధనం నాశనం చేయకపోతే ఇలాంటి అప్పులు తెచ్చి ఇక్కడ దగ్గర ఇట్లాంటి దగ్గర ఖర్చు పెడతారు. రాష్ట్ర సర్కారు ఇజ్జతి లేని పనులు, సిగ్గులేని పనులు అన్నీ పెడతాను. దీనివల్ల నిజంగానే ఈ మినీ అసెంబ్లీ వల్ల ప్రజలకు ఒరిగేది ఏమున్నదో దాన్ని కూడా గిట్లనే విశ్లేషణాత్మకంగా వార్త రాసుకురావాలి. ఇగో మినీ అసెంబ్లీల వల్ల ఇన్ని సమస్యలు పరిష్కరించబడ్డాయి. మినీ అసెంబ్లీ వల్ల ఇన్ని ఉద్యోగాలు వచ్చినాయి. మినీ అసెంబ్లీ వల్ల ఇంతమంది ప్రజలు లబ్ధి పొందిన ఒక వార్త రాసుకరా. పనికిరాని వార్త రాసుకొచ్చి ప్రజలను నమ్మించే పని చేస్తాను. ఇక్కడ మంచి వార్త రాసినట్టే రాసిండి, ఇక్కడ భుజాన్ని ఎత్తుకున్నాడు.